లోకల్ పంచాయతీ అంటే ఏంది? గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మనం చూడాల్సింది మీ అందరికీ తెలిసిన విషయమే. స్థానికంగా ఉండే సర్పంచ్ ఎన్నికలు గానీ, ఎంపీటీసీ ఎన్నికలు గానీ, జెడ్పీటీసీ ఎన్నికలు గానీ, మున్సిపల్ ఎన్నికలు గానీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా వరకు పార్టీల మీద ఒక రకమైన ఒపీనియన్ ఉన్నది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత సర్వే గానీ, ప్రభుత్వ సర్వే గానీ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ప్రజల్లోకి వెళ్తే మాత్రం మనం ఓడిపోతాం. ఓడిపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితులను మనం ఎదుర్కోలేము అంటూ చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఓ పక్కన రిజర్వేషన్ అనే ఎపిసోడు రేవంత్ సర్కార్కు తలనొప్పిగా మారిపోయింది. లోకల్ పోరుకు అడ్డంకులు ఎన్నో. ఏటూ తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల అమలు. ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికి ఆమోదించని కేంద్రం. జనగణనతోనే కులగణన చేస్తామంటూ సెంట్రల్ సర్కార్. 50% రిజర్వేషన్లు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు. ఒకవేళ ఆ సర్కార్ జీవో ఇస్తే ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించే ఛాన్స్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు లేక నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతికి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. దాంట్లో భాగంగా రైలు రోకోకు సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళు చేస్తున్న ఎపిసోడ్ మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో చాలామంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎందుకు ఉధృతం చేస్తున్నారంటే వాస్తవానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా కూడా మీరందరూ చాలా స్పష్టంగా కూడా చూడని రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు దక్కాల్సిన రాజ్యాధికారం దక్కాలి, వాళ్ళ హక్కులకు సంబంధించి జరగాలి అంటూ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి సంబంధించి చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా 1-2 సమస్యలు కాదండి. ఒకటి, ప్రభుత్వానికి సంబంధించిన ఏంది అంటే ఈ 42% రిజర్వేషన్ కనుక అమలు చేస్తే, కేంద్రానికి సంబంధించి అమలు చేస్తే సుప్రీంకోర్టు చెప్పినట్టే 50% రిజర్వేషన్లు మించిపోతాయి. దీనివల్ల ఏం చేస్తారు, చాలామంది కూడా కోర్టుకు వెళ్ళే అంశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ 42% రిజర్వేషన్ అనేది పోరాటం అయితే జరుగుతున్నది, పోరాటం అయితే స్పష్టంగా చేస్తున్నారు. బీసీలకు సంబంధించి 3 విడతలుగా కూడా బిల్లులు పెట్టి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ కూడా ఆ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లతో పాటు ప్రభుత్వానికి సంబంధించి తలనొప్పులుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది, మరి రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఆగాల్సిందేనా? ఆగితే ఇక్కడ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు విడుదలగాలే. సో గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ లేక ఏంది అంటే పాలన అనేది కుంటిపడిపోతుంది. దాంతో పాటుగా అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వాళ్ళ ఇష్టానురాజ్యంగా వ్యవహరించడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో చాలా వరకు కూడా ఒక్కొక్క ఎపిసోడ్ కూడా మనం చూడొచ్చు. అంటే పూర్తిగా కూడా వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవంగా మనం చూస్తే రేపు జరగబోయే పరిస్థితులు ఏంటి అనేది కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బ్రేక్లు అయితే పడ్డట్టే. ఎందుకంటే 42% రిజర్వేషన్ విషయంలో కేంద్రంలో అక్కడనే ఉన్నది. ఒకవేళ 42% రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టుకు 50% మించిపోతుంది. దీనికి సంబంధించి మరికొందరు కోర్టుకు వెళ్ళే అంశం ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఏంది అంటే ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు కూడా రావు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.